ప్రసంగించడం ఓ కళ, దానికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. సభ ఏదైనా చమత్కారం జోడించడం ఆయన నైజం. శ్రోతల చూపు తన వైపు తిప్పుకునే గనుడాయన. రాజకీయాల్లో భీష్మ పితామహుడు. ఆర్థిక వృద్ధికి పునాదులు వేసి ప్రోఖ్రాన్ అనుప్రయోగంలో దేశాన్ని పవర్ఫుల్గా తీర్చిదిద్ది అగ్ర రాజ్యానికి మనమేం తక్కువ కాదని నిరూపించిన నాయకుడు ఆయనే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి. శతాబ్ది జయంతి సందర్భంగా స్వతంత్ర స్పెషల్ స్టోరీ. భారత రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి. ప్రసిద్ధ కవి కూడా. అతని విస్తారమైన పదజాలం హృదయాలను కరిగించి భావోద్వేగాలను కదిలించి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తోంది అనటంలో అతిశయోక్తి లేదు. వాజ్పేయి మంచివారే, కానీ ఆయన పార్టీ కాదు అంటూ అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శలు చేసేవి. అవును, అది నిజమే. అవి పార్లమెంట్లో చాలా మంది నాయకులు బల్లలు సైతం చరుస్తూ అరిచారు. మరి ఈ మంచి విషయంలో ఏం చేయాలనుకుంటున్నారంటూ వాజ్పేయి వేగంగా స్పందించారు. పరిస్థితి ఎంత సీరియస్గా ఉన్నా సరే తన హాస్య చతురతతో తేలిక చేయటం, ప్రత్యర్థులు సైతం నవ్వేలా చేయటం అటల్ బిహారీ వాజ్పేయి ప్రత్యేకత. వాక్చాతుర్యమే కాక ఆయనలో ఓ మంచి కవి కూడా దాగున్నాడు. మస్తక్ నహీన్ జుకేగా అంటూ ఆయన చెప్పిన పద్యం ఎవరూ మర్చిపోరు. ఉగ్రవాదం, అమెరికా ఒత్తిడికి భారతదేశం ఎన్నటికీ తలొగ్గదని ఆయన ప్రకటించారు. ఓ మృత్యువా, దొంగల అడుగుల సవ్వడి లేకుండా రావద్దు, రా ఎదురుగా వచ్చి పోరాడు అంటూ మృత్యువుకే సవాలు విసిరిన ధీశాలి అటల్ బిహారీ వాజ్పేయి. సవాల్ విసరటమే కాదు, చావు నీ ఆయుష్షు ఎంత, 2 క్షణాలు కూడా ఉండదు అంటూ చావును కడిగి పారేశారు. జీవితం అన్నది ప్రగతిశీలం, అది 1-2 రోజుల్లో ముగిసిపోదు అంటూ జీవిత సత్యాన్ని నర్మగర్భంగా చెప్పారు. ప్రత్యర్థులతోనూ ప్రశంసలు అందుకున్న గొప్ప వ్యక్తిత్వం వాజ్పేయికే సొంతం. రాజకీయాల్లో ఆయన అజాత శత్రువు. ప్రధానిగానే కాదు, కవిగాను భారతీయుల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నుంచి రాజకీయాలను అభ్యసించిన వాజ్పేయి జనసంఘ్లో క్రియాశీల సభ్యుడు. 1951లో జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1955 నుంచి 1977 వరకు జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగాను ఉన్నారు. 1957లో జనసంఘ్ టికెట్పై బలరాంపూర్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. వాజ్పేయి వాక్చాతుర్యం గురించి అప్పటికే ప్రజలకు తెలుసు. ఆయన ప్రసంగంలోని మాయాజాలం అలాంటిది. మరి పార్లమెంట్లో వాజ్పేయి తొలి ప్రసంగాన్ని విన్న నెహ్రూ కుర్రాడి నాలుకపై సరస్వతి కూర్చున్నదని పొగిడారు. ఎప్పటికైనా భారత ప్రధాని అయ్యే లక్షణాలు ఉన్నాయంటూ కితాబిచ్చారంటే ఆయన భాషా ప్రావీణ్యం, దేశంపై ఆయనకున్నంత అంకిత భావం అర్థమవుతుంది. వివాహం చేసుకోకుండా తన జీవితాన్ని దేశ సేవకే అంకితం చేసిన ధన్యజీవి వాజ్పేయి. నమ్మిన మిత్రులు మోసం చేసిన చిరునవ్వుతో క్షమించేసిన ధీశాలి. అందుకే జాతిరత్నం అయ్యారు. భారత్ పాక్ సంబంధాల విషయంలో వాజ్పేయికి ఉన్న స్పష్టత మరే నాయకుడికి లేదనే చెప్పొచ్చు. దాయాది విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు అనితర సాధ్యం. చిరునవ్వుతో స్నేహాస్తం అందించిన పాక్ ప్రభుత్వం దానికి తిలోదకాలు ఇస్తూ కార్గిల్ రూపంలో మారణ హోమానికి తెగబడిన చెరగని చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. పాకిస్తాన్కు స్నేహహస్తం అందించిన తేడా వచ్చినప్పుడు అదే పాకిస్తాన్కు యుద్ధంతో గట్టి సమాధానం చెప్పినా అది వాజ్పేయికే చెల్లింది. భారత్ ఆత్మరక్షణ బలాలను పెంపొందించుకోవాలనేది వాజ్పేయి ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. అప్పుడే ప్రపంచ దేశాల్లో మనం తలెత్తుకొని తిరగగలమనేవారాయన. రాజస్థాన్లో చాలా రహస్యంగా పోఖ్రాన్ ఎడారిలో 5 భూగర్భ అణు పరీక్షలను భారత్ వాజ్పేయి హయాంలో నిర్వహించింది. 1974లో భారత్ తొలిసారిగా పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించింది. ఆ తరువాత రెండవసారి కూడా పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ పరీక్షలను చేయాలని ప్రభుత్వం భావించింది.
అయితే అమెరికా నుండి వచ్చిన ఒత్తిళ్లకు ఆ ప్రభుత్వం రాజీ పడిపోయింది. కానీ వాజ్పేయి ఈ పరీక్షల కోసం అనేక వ్యూహాలను రచించడం విశేషం. ముఖ్యంగా అమెరికా కళ్లుగప్పి ఈ పరమాణు పరీక్షలను చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరిపారు. మిషన్ను సీక్రెట్ గా ఉంచేందుకు మారు పేర్లతో ప్రయాణాలు చేసిన శాస్త్రవేత్తలు నేరుగా పోఖ్రాన్ వెళ్లకుండా ఆర్మీ దుస్తులతో అక్కడికి చేరుకున్నారు. ఆర్మీ దుస్తులతోనే శాస్త్రవేత్తలు ఆ ప్రయోగాన్ని సక్సెస్ చేశారు. 1996 లోక్సభ ఎన్నికల్లో 161 సీట్లు గెలుచుకొని బీజేపీ తొలిసారిగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్జీ తొలిసారిగా దేశానికి ప్రధాని అయ్యారు. 1998లో అటల్ బిహారీ వాజ్పేయిపై దేశ ప్రజలు మరోసారి విశ్వాసం నింపగా 182 సీట్లు గెలుచుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్జీ దేశానికి రెండోసారి ప్రధాని మంత్రి అయ్యారు. ఆయన నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం 13 నెలల పాటు అధికారంలో ఉంది. 1999లో జరిగిన 13వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు గెలుచుకొని వరుసగా మూడోసారి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం తొలిసారిగా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసిన ఏకైక వ్యక్తి అటల్జీ మాత్రమే. రాజకీయ అజాత శత్రువైన అటల్ బిహారీ వాజ్పేయి అనేక శతాబ్దాల పాటు ఈ రాజకీయ మార్గదర్శకుడి నుంచి స్ఫూర్తిని పొందుతూనే ఉంటాయి.